క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ ప్రపంచమంతా కూడా పెంతుకోస్తు మహోత్సవాన్ని జరుపుతూ ఉంది. అపోస్తల మీదకు పవిత్రాత్మ రాకడ దినం. ఈ రోజుని తల్లి శ్రీసభ పుట్టినరోజు అని కూడా అంటారు, సంఘం పుట్టినరోజు అని. ఈ పెంతుకోస్తు పండుగ యూద ప్రజల యొక్క చరిత్రతో ముడిపడి ఉంది. అలాగే వారి రక్షణ చరిత్రతో ముడిపడి ఉంది. వారి యొక్క వ్యవసాయ సంబంధమైనటువంటి ఆ జీవితంతో ముడిపడి ఉంది. పాస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ అని కోతలు ప్రారంభం రోజున యూద ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. 7 ఏళ్ళు 49 రోజులు 7 వారాల పాటు ఆ పొలాల్లోనే గుడారాలు వేసుకొని ఆ కోతల సమయంలో అక్కడ ఉంటారు. 50వ రోజున గొప్ప పండుగ చేసుకుంటారు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. మా కష్టానికి తగిన ఫలితం ఇచ్చావు, మా కష్టము మా పంట మా చేతికి వచ్చింది, నీకు వందనాలని కృతజ్ఞతలు తెలియజేసుకునేటువంటి రోజు. నిజానికి గ్రీకు భాషలో పెంటకోస్ట్ అంటే 50th డే, 50వ రోజు అని అర్థం. అలాగే ఈ పెంటకోస్ట్ రోజున వారు మరొక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చారిత్రక ఘట్టాన్ని వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు. అదేమిటంటే, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చట్టాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలను ఇచ్చాడని దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటారు. ఇది నూతన నిబంధనలకు వచ్చేటప్పటికీ పాస్కా పండుగ తరువాత 50వ రోజున శిష్యులే కాదు, యూదులందరూ కూడా దేవుని సన్నిధికి యెరూషలేముకు వచ్చి అక్కడ గొప్ప పండుగ చేసుకుంటూ ఉంటారనమాట. మరి అదే రోజున ఈ శిష్యులందరూ కలిసి మేడగదిలో భయంతో, భీతితో తలుపులు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. యేసుప్రభు మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత 40 రోజుల పాటు శిష్యులకు దర్శనమిచ్చి తండ్రి సన్నిధికి మోక్షారోహణమైన తరువాత వాళ్ళు యేసు ఎన్ని మాటలు చెప్పినా ఇంకా వాళ్ళు భయంతోనే, భీతితోనే ఉన్నారు. కాబట్టి ఆ శిష్యుల మీదకి యేసు తన యొక్క ఆత్మను పంపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఒకసారి మొదటి పట్టణానికి వెళ్దాం. పవిత్రాత్మ రాకడ. ఆ పెంతుకోస్తు రోజునే పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వారి మీదకి దిగి వచ్చాడన్నమాట పవిత్రాత్మ సర్వేశ్వరుడు. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఒక విస్మయం అందేటువంటి గొప్ప విషయం. బలమైన గాలి ధ్వనితో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆ గదిలో ప్రవేశించి అగ్ని నాలుకల రూపంలో వారిలోనికి, వారి మీదకి, వారి హృదయాల్లోనికి దిగి వచ్చాడు. ఆత్మ సర్వేశ్వరునితో పూరితులైనటువంటి వారు భయాన్ని విడిచిపెట్టి బహిరంగంగా వస్తూ ఉన్నారు. అన్య భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారు. రకరకాల దేశాలకు భాషలు మాట్లాడేటువంటి యూదులు వీరి మాటలు విని విస్మయం పొందారు, ఆశ్చర్యపోయారు. ఏమిటిది? చోద్యం. వీరు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మన సొంత భాషల్లో మనకు అర్థమవుతుంది. అర్థమయ్యేటట్లు చేసేవాడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు, పవిత్రాత్మ దేవుడు.
పాత నిబంధనలో ఆది కాండములో 11వ అధ్యాయంలో మనం బాబేలు గోపురం గురించి చదువుతాం. పెద్ద గోపురం కడదాం, ఆకాశాన్ని దేవుని పాదపీఠాన్ని తాకేంత వరకు గొప్ప సౌధాన్ని నిర్మిద్దాం. ద టవర్ ఆఫ్ బ్యాబెల్ అంటారు. గోపురాన్ని కడదాం అనుకున్నారు. వారి మనసులను ఎరిగిన దేవుడు ఏం చేశాడు? తికమక చేసేసాడు, తారుమారు చేసేసాడు. బ్యాబెల్ అంటే తికమక, తారుమారు. ఒకరి భాష మరొకరికి అర్థం కాలేదు, వాళ్ళు చెదిరిపోయారు. అది బాబెల్, తికమక, కన్ఫ్యూజన్. ఇక్కడ ఐక్యపరిచే ఆత్మను చూస్తున్నాం ప్రియమైన సహోదరులారా. అర్థమయ్యే ఆత్మను చూస్తున్నాం. అర్థం చేసుకునే విధంగా జ్ఞానాన్నిచ్చేటువంటి ఆత్మను చూస్తున్నాం. అది పవిత్రాత్మ పని. కన్ఫ్యూజన్ కమ్స్ ఫ్రమ్ బ్యాబెల్. తికమక తారుమారు చేసి చెట్టుకొకడు పుట్టకొకడు చేసేది ఆ బాబెల్ సంఘటన. కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిపి అర్థమయ్యేలాగా, కలిసి ఉండేలాగా ఐక్యపరిచి జ్ఞానంతో నింపి నడిపించేది పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భాషల్లో మాట్లాడేటువంటి ఒక వరం ఉందని అంటూ ఉంటారు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అర్థమయ్యేలా చేస్తాడు, అర్థం కాకుండా మాట్లాడే విధంగా చేయడు. మరి భాషల్లో మాట్లాడుతున్నారు, ఆ భాషావరం ఉంది అని అంటూ ఉంటారు కొంతమంది. మరి అర్థమయ్యేలా ఉందా, అర్థం కాకుండా ఉందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు రకరకాల రూపాల్లో వస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుకి జోర్దాను నదిలో ఏ రూపంలో వచ్చాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు? పావురం రూపంలో వచ్చాడు. ఇంకా ఇక్కడ పెంతెకోస్తు రోజున ఏ రూపంలో వచ్చాడు? అగ్ని నాలుకల రూపంలో దిగి వచ్చాడు. ఇంకా బలమైన ధ్వని, గాలి. ఇదే విషయాన్ని మనం చూస్తున్నాము. శ్వాస, రూహా అంటారంటే శ్వాస, జీవ శ్వాస. ఆదాము ముక్కు రంధ్రాల్లోనికి దేవుడు ఊదినటువంటి ఆ జీవశ్వాస, ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు జీవం పుట్టించేటువంటి దేవుడు. ఇదిగో అదే కొత్త జీవాన్ని, కొత్త ఊపిరిని పోస్తూ ఉన్నాడు. యేసుప్రభు మరణించిన తర్వాత ఉత్థానమైన తర్వాత తన శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి సువార్త భాగం యోహాను సువార్త 20వ అధ్యాయం. అక్కడ మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు ప్రభువు వారి మధ్య ప్రవేశించాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యపోయారు అందరూ. మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. మీరు కలవరపడకండి, భయపడకండి, మీకు శాంతి కలుగునుగాక అని చెబుతూ వారి మీదకి శ్వాసను ఊదుతూ ఉన్నాడు. వారి మీదకి శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. శ్వాస, జీవశ్వాస, పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి 3వ సంజ్ఞ ఏంటి? శ్వాస. అలాగే పవిత్రాత్మ సర్వేశ్వరుడు అభిషేకముతో గుర్తుగా ఉన్నాడు. ఆత్మాభిషేకము. ఈ విధంగా పరిశుద్ధాత్మ సర్వేశ్వరునికి గుర్తులుగా పావురము, అగ్ని నాలుకలు, శ్వాస, అలాగే అభిషేకముగా మనం గుర్తిస్తున్నాం. మరి ఇంకా మనం అర్థం చేసుకోవాలి, ఎవరి పవిత్రాత్మ సర్వేశ్వరుడు? మనకు తెలుసు, పితా పుత్ర పవిత్రాత్మ త్రిత్వములో 3వ వ్యక్తి. పితస్తుతులకు గల ప్రేమ బంధము, ఇద్దరిని కలిపేటువంటి ఆ ప్రేమ బంధము, సృష్టిని, ఈ జగత్తును నడిపిస్తున్నటువంటి నిశ్శబ్ద అతిథి, మహాబలమైన శక్తి ఆత్మ. మరి ఆత్మ గురించి యేసుప్రభు ఏం చెప్పాడు? ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయంకి వెళ్దాం. 14వ అధ్యాయం. కొన్ని సందర్భాలు అక్కడక్కడ
పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రస్తావన ఉన్నటువంటి విషయాలు మనము ఒకసారి గుర్తు చేసుకుందాం. యేసుప్రభు బ్రతికుండగా ఆ పవిత్రాత్మను ఇవ్వలేదు. మరణించిన తర్వాతే ఆ ఆత్మ సర్వేశ్వరుని ఇస్తూ ఉన్నాడు. కానీ ముందుగా వాగ్దానం చేస్తున్నాడు, ఇస్తాను, పవిత్రాత్మను పంపిస్తాను అని చెప్పి. 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇదిగో నేను 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త, ఆదరించేవాడు, తోడుగా ఉండేవాడు, మన తోడు నీడ. ఎందుకు? ఇంతవరకు యేసుప్రభు తన శిష్యులు నడిపిస్తున్నాడు. త్వరలో అతడు ఈ లోకం నుండి తీసుకొని వెళ్ళబడిపోతున్నాడు. అంటే ఇక్కడి నుంచి దూరం అయిపోతున్నాడు, శిష్యులకు దూరం అయిపోతున్నాడు శారీరకంగా. అప్పుడు వాళ్ళు ఆందోళన చెందుతారు, కలవరపడతారు. మా గురువు గారిని చంపేశారు, ఇక మా సంగతి ఏమిటి, నెక్స్ట్ మాదే, మా వంతు, మేము కూడా చచ్చిపోతాం. భయంతో భీతితో ఉన్నారు. వాళ్ళని ఆదరించేవారు, సేద తీర్చేవారు అనాథలుగా మారిపోతున్నారు వాళ్ళు. కానీ మీరు అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అతడెవరు? సత్యస్వరూపియగు ఆత్మ. ఆ సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తాడని మనము ఇదిగో 15వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇక 14వ అధ్యాయంలోనే ఆ కొనసాగింపుగా 18వ వచనము, నేను మేము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వస్తాను, మరి మిమ్మల్ని నడిపించడానికి పవిత్రాత్మను పంపిస్తాను. అనాథ అంటే ఎవరు? నాథుడు లేనివాడు. అంటే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళని ఏమంటారు? అనాథలు అంటారు. దిక్కు లేదు, ధైర్యం కోల్పోతాం, ధైర్యం కోల్పోతాం. కుటుంబం, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నో సెక్యూరిటీ, నో సెక్యూరిటీ. ఎవరైనా దాడి చేస్తే అడ్డుకోవడానికి, రక్షించడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. వాళ్ళకి అవసరాలు తీర్చడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి ఆ కుటుంబము చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్, అభద్రతా భావంలో ఉంటుందా ఆ కుటుంబం. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీరు అధైర్యపడకండి, మేము ఓదార్చువాణ్ణి, ఆదరించేవాణ్ణి, సత్యస్వరూపయగు ఆత్మను, మీకు తోడుగా నీడగా ఉండి నడిపించేటువంటి ఆత్మను మీకు పంపిస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రియమైన సహోదరులారా, అవే విషయాలు మనం చూస్తాం. అలాగే 15వ అధ్యాయంలో కూడా 15:26లో, నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చుడు వాడును, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. అలాగే 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 12వ వచనంలో, నేను అనేక విషయాలు చెప్పవలసి ఉంది, కానీ మీరు భరించలేరు, ఇప్పుడు మీరు భరించలేరు, తట్టుకోలేరు. కానీ ఆయన సత్యస్వరూపేగా ఆత్మ వచ్చినప్పుడు మేము సంపూర్ణ సత్యమునకు నడిపించును, ఆయన తనంతట తాను ఏమీ బోధించక తాను వినిన దానిని బోధించును అని చెబుతూ, నేను మీకు తెలియజేసిన విషయాలను మీకు అర్థమయ్యేలాగా వాటిని మీకు బోధిస్తాడు అని తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదరణకర్త, ఓదార్చువాడు, సత్యస్వరూపియగు ఆత్మ, ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మరి ఈ ఆత్మచేత నింపబడినటువంటి వారు ఏ విధంగా జీవించాలి? ఈ ఆత్మే, రెండవ పట్టణం మనం చూస్తున్నాం, ఈ ఆత్మే మన నోటి వెంబడి ఒకే ఆత్మను మనం స్వీకరించాము. కాబట్టి మనలో ఎటువంటి విభేదాలు ఉండకూడదు. ఆత్మ వరాలు, సప్తవరాలు, 12 అనుగ్రహాలు, 7 వరాలు, 12 అనుగ్రహాలను పవిత్రాత్మ మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఒకే కుటుంబంగా ఉండాలి, ఐక్యపడి ఉండాలి, చెదిరిపోకూడదు.
బాబెల్లాగా తయారవ్వకూడదు. మనం పెంతుకోస్తు జీవితం జీవించాలి. క్రైస్తవుల యొక్క జీవితము పెంతుకోస్తు జీవితం అంటే ఏమిటి? భయాన్ని పోగొట్టేటువంటి ఆ ఆత్మచేత నింపబడి ఉన్నాము. తలుపులు మూసుకున్నటువంటి వారు ఆత్మచేత నింపబడిన తర్వాత బయటకు వచ్చారు. పేతురు చెప్తున్నాడు, సజీవుడు జీవనదాతను జీవితకర్తను మీరు పొట్టన పెట్టుకున్నారు, మీరు నరహంతకులు. కానీ తండ్రి దేవుడు ఆ ప్రభువుని మరలా సజీవంగా లేపాడు. మేము సాక్షులము. ఆత్మచేత నింపబడిన తర్వాత వాళ్ళు వచ్చిన ధైర్యం చూడండి. అంతవరకు భయంతో చంపేస్తారు, మమ్మల్ని చంపేస్తారు అని తలుపులు మూసుకొని భీతితో అశాంతి, అలజడి, అల్లకల్లోలం వారి జీవితాల్లో బెంగ పెట్టుకొని బిక్కుమంటూ ఉన్నటువంటి వారు ఆత్మచేత నింపబడిన తర్వాత ఈ భయాలన్నీ పటాపంచలైపోయి ధైర్యంగా బయటకు వస్తున్నారు. ప్రభు కోసం జీవిస్తున్నారు, ప్రభుని ప్రకటిస్తున్నారు. ఆత్మచేత నింపబడినటువంటి వారు కూడా ఆ విధంగా భయము, భీతిని వదిలిపెట్టి బయటకు వస్తారు. మనం ఆ విధంగా ధైర్యవంతులముగా ద లైఫ్ ఆఫ్ పెంటకోస్ట్, క్రైస్తవుల యొక్క జీవితము పెంతకోస్తు జీవితము. ఆత్మ నడిపింపులో ముందుకు సాగాలి. రోమా పౌలుకు రాసిన లేఖ పౌలు ఆత్మచేత నింపబడిన జీవితం ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మను పొందామంటున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మనం ఎలా జీవించాలి? జ్ఞానస్నానంలో మనం ఈ పవిత్రాత్మను పొందుతున్నాం. భద్రమైన అభ్యంగంలో ఈ ఆత్మసర్వేశ్వరుడు మనల్ని మరింత బలపరుస్తూ ఉన్నాడు. సరే, మనము మనుషులముగా శరీరము ఆత్మ రెండు ఉన్నాయి మనకి. అయితే ఎవరు నన్ను నడిపిస్తున్నారు? నా శరీరము నడిపిస్తుందా, నా ఆత్మ నన్ను నడిపిస్తుందా? ఏమి నడిపిస్తుంది మనల్ని? ఆత్మ నడిపిస్తుందా? నిజమేనా? సరే, ఆత్మ నడిపింపు అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ 5వ వచనము, శరీరమును అనుసరించి జీవించువారు శరీరం ఏము కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. శరీరం ఏం కోరుతుంది? చూడగానే నోరు ఊరుతుంది. మంచి స్వీట్స్ చూడగానే నోరు ఊరుతుంది, అది కోరుతుంది. కన్నులకు బాగా ఇంపు కనబడితే అది సొంతం చేసుకోవాలని కోరుతుంది. అలసిపోయి ఉన్నాం, మంచి బెడ్ కనిపించింది, హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. నేత్రాశ చూసిందల్లా కావాలనుకుంటుంది. లీగల్ ఇల్లీగల్ అనవసరం, న్యాయ సంబంధమైనదా అది సొంతం చేసుకోవడం అనవసరం, కానీ ఇది కావాలని కోరుకుంది. శారీరకమైన సుఖము, నైతికపరమైనటువంటి విశృంఖలమైనటువంటి జీవితం శరీరం కోరుకుంటూ ఉంటుంది. శరీరాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో అన్ని రకాల పనులు చేసేస్తుంటాం. అది దేవునికి విరుద్ధమా, దేవుని చేత అంగీకారయోగ్యమా మనం ఏమి చూడం. శరీరం కోరుకునేది అది. కాబట్టి శరీరం అనుసరించి జీవించేవాళ్ళు శరీరం ఏం కోరుకుంటుందో దానికే మనసును అర్పించేస్తారు. శరీరం ఏం కోరుకుంటుంది? అందమైనటువంటి ఏదో కనిపించింది, మనసు అదే కోరుకుంటుంది. కాబట్టి మనసు దాని మీద మనసు పారేసుకుంటా ఉంటాడు, చూసారా? కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అది నా సొంతం చేసేసుకోవాలి. ఎందుకు? నా శరీరాన్ని సంతృప్తి పరచడం కోసం. శారీరక వాంఛలు మరణముకు దారితీయును, ఆత్మవాంఛలు జీవమునకు శాంతికి దారితీయును. దాని పై వచనంలో చూస్తాం. ఆ శరీరము అనుసరించేవాడు శరీరం ఏం కోరునో మనస్సులకు అర్పించు. ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పిస్తారు. శరీరానుసారముగా జీవించువాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. మీరు ఆత్మచేత నింపబడిన వారు కాబట్టి మీరు ఆత్మ ఏమి కోరుతుందో
ఆ విషయాలు చేయాలి. 12వ వచనంలో, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు అని చెప్తూ, దేవుని ఆత్మ వలన నడపబడిన వారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించింది భయకంపితులను చేసే బానిసత్వ ఆత్మ కాదు, మీ పుత్రులను చేసే ఆత్మ. భయాన్ని పుట్టిస్తుంది, భయకంపితులను చేస్తుంది, బానిసలను చేస్తుంది. భయానికి మనల్ని బానిసలను చేస్తుంది. ఎవరు? ఏది చేస్తుంది మనల్ని? పాపము, సైతానుడు, పాపము మనలో భయం పుట్టించి మనల్ని బందీలుగా, బానిసలుగా చేస్తుంది. దేవుని చేత నింపబడి ఆత్మచేత నడిపింపబడే వాడికి భయం ఉండదు. మనం బానిసలం కాము, మనము బిడ్డలం, దేవుని యొక్క బిడ్డలం, దేవుని ఆత్మచేత నడిపింపబడినటువంటి వారు. మరి పాపం చేసేవాడు భయపడతాడు. శరీరానుసారంగా శరీరాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో కొన్నిసార్లు దేవుని మార్గం నుండి దూరం అయిపోతుంటాం, చీకటిలోకి వెళ్ళిపోతుంటాం, చీకటినే కోరుకుంటాం. ఎందుకు? భయం. వెలుగులోనికి రావడానికి భయం. శరీరం చేత ఆకర్షించబడి శరీరానుసారంగా జీవించేవాడు. ఆత్మచేత నింపబడిన వాడు అధైర్యంగా ఉండడు, ధైర్యంగా ఉంటాడు, భయపడడు, చీకట్లో ఉండడు, వెలుగులోనికి వస్తాడు. చేసింది సత్యము అని చెప్పడానికి, అది నిజమైతే, సత్యమైతే, ఆత్మచేత నింపబడిన వాడు, నడిపించబడిన వాడు కష్టం వచ్చినా సరే కదలడు, బెదరడు, జంకడు, ముందుకు సాగుతాడు. అతడు బానిస కాదు, అది ఈజ్ ఎ ఫ్రీ మ్యాన్, ఈజ్ నాట్ ఎ స్లేవ్. కాబట్టి మనల్ని ఆత్మచేత నింపబడినటువంటి వారు, నడిపించబడినటువంటి వారు ఎవరికి బానిసలు కారు, దేనికి భయపడరు. ఆ ఆత్మే మనలో ఉంటూ దేవుణ్ణి అబ్బా, తండ్రి అని పిలుస్తుంది. దేవుడు మన తండ్రి, మనం అతని బిడ్డలం. అక్కడ ఆత్మసర్వేశ్వరుడు మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అంగీకరించి మనసారా ఆ దేవుణ్ణి తండ్రి అనేటువంటి సన్నిహిత బంధం, ఆ పిలుపు. దేవుడు అంటే భయపడేటువంటి విధంగా పాత నిబంధనలు చూస్తాం. దేవుడు అంటే చాలా భయంకరుడు. అతని పేరు కూడా పలకడానికి పాత నిబంధనలో మనం చూస్తాము, యావే అనే మాట ఎప్పుడు పలకరు వాళ్ళు. ఎలోహిం, అదోనాయ్, ఇటువంటి ప్రభు ఇలాంటి మాటలు ఉపయోగిస్తారు. యావే అనే మాట వాళ్ళు పలికితే చచ్చిపోతారేమో అన్న భయం. దేవుని యొక్క పేరు చాలా భయంకరమైనటువంటిది. కానీ అటువంటిది ఈ ఆత్మచేత నింపబడినటువంటి వారు ఆ ఆత్మ ప్రేరణ వలన దేవుణ్ణి తండ్రి అనేటువంటి ఆ సన్నిహిత సంబంధం మనలో ప్రవేశపెడుతూ ఉంది, దాన్ని ప్రబలం చేస్తూ ఉంది ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము ఆత్మచేత నింపబడ్డాము అంటే మన జీవితం ఎలా ఉంది? ఆత్మచేత నింపబడినటువంటి వారు భయపడరు, ధైర్యంగా ఉంటారు, విశ్వాసానికి ధైర్యంగా ఉంటారు. క్రైస్తవ బిడ్డలము, ఆత్మచేత నింపబడినటువంటి వారు, పెంతుకోస్తు బిడ్డలు, పెంతుకోస్తు కుటుంబము, పెంతుకోస్తు నింపబడినటువంటి సంఘము విశ్వాసాన్ని ప్రకటించడానికి భయపడదు. నేను ఆత్మచేత నింపబడ్డానా? ఆత్మతో నడిపింపబడుతున్నానా? ఆత్మ వెలుగులో నేను ముందుకు నడుస్తున్నానా? ఇక నా సంపాదన మార్గాలు ఆత్మానుసారంగా ఉన్నాయా, శరీరానుసారంగా ఉన్నాయా? సులువు మార్గాలు ఎన్నుకుంటున్నానా, కష్టపడి నీతిగా నిజాయితీగా నేను సంపాదించుకుంటున్నాను? ఆత్మచేత నడిపింపబడినటువంటి జీవిత విధానం. నా మాటల వలన అందరినీ ఆత్మ కలుపుతుంది, విడదీసి, విభేదాలు పెట్టదు, గొడవలు పెట్టదు, దూరం చేసుకోదు, దగ్గర చేస్తుంది. ఆత్మ సర్వేశ్వరుడు దగ్గర చేస్తాడు, కలుపుతాడు, విడదీయుడు.
నీలో ఉన్నది, మనలో ఉన్నది నిజమైన ఆత్మేనా? ఆత్మచేత నడిపింపబడినట్లయితే మనం విడిపోము, విడదీయం, గొడవలు పెట్టము, చెదరగొట్టం, కలుపుతాం, ఐక్యపరుస్తాం, బలపరుస్తాం, కుటుంబంగా నిలబడతాం. మరి నేను ఏం చేస్తున్నాను? నా మాట తీరు అందరినీ సంతోషపరుస్తుందా, మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, హాని చేస్తుందా? నా మాటలు శాపనార్థాలుగా మారుతున్నాయా, ఆశీర్వచనాలుగా మారుతున్నాయా? నేను ఆత్మచేత నడిపింపబడినప్పుడు నా మాట తీరు మారుతుంది. నేను చేసే పనులన్నీ కూడా దేవునికి ప్రియమైనటువంటివిగా ఉంటాయి. మరి నిజంగా నేను ఈరోజు ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నానా? నా కుటుంబంలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా? నేను శరీరానుసారముగా జీవిస్తున్నానా, ఆత్మానుసారముగా జీవిస్తున్నానా? మన ఈ సంఘం, మన కత్తిపూడి విచారణ ఈ సంఘము ఆత్మచేత నింపబడి ముందుకు సాగుతుందా? ఆత్మ అంగీకారం మనలో ఉందా? ఆత్మను మనం స్వీకరిస్తున్నామా? ఆత్మను ఆహ్వానిస్తున్నామా? ప్రతి నిర్ణయంలోనూ కూడా పవిత్రాత్మను మనం ఆహ్వానించాలి. భూతలాన్ని నూతనీకరించి నూతన సృష్టిగా మార్చేటువంటి ఆ పవిత్రాత్మను మనం ఆహ్వానించాలి. ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ప్రభువా మాకు తెలియదు, నీ ఆత్మను పంపించు, మాకు వెలుగును చూపించు, చీకటిలో ఉన్నాము, మాకు తెలియడం లేదు, ఏ దారిలో వెళ్ళాలో, నీ పరిశుద్ధాత్మను మా మీదకు పంపించు, మా కనులను తెరచు, మాలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించు, అజ్ఞానాన్ని తొలగించు అని మనము ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పవన ఆత్మ ఎదలో రావా. పాడండి. పవన ఆత్మ ఎదలో రావా, కురిపించు నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, కురిపించు నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. పవన ఆత్మ ఎదలో రావా, పవన ఆత్మ ఎదలో రావా, పవన ఆత్మ ఎదలో రావా, పవన ఆత్మ ఎదలో రావా, కురిపించు నీ శాంతి, నీ శాంతి, నీ శాంతి, కురిపించు నీ శాంతి, నీ శాంతి, నీ శాంతి. పవన ఆత్మ ఎదలో రావా, పవన ఆత్మ ఎదలో రావా, పవన ఆత్మ ఎదలో రావా, పవన ఆత్మ ఎదలో రావా. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పావన ప్రభువా, మేడగదిలో శిష్యుల మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవ, ఇదిగో మేము ప్రార్థన చేస్తుండగా ఈ ఆలయములో మా మనస్సులను నీ ఆత్మ శక్తితో నింపు ప్రభువా, మా సంఘాన్ని నీ పరిశుద్ధాత్మ దీవెనలతో నింపు ప్రభువా. భయము చేత విశ్వాసాన్ని ప్రకటించలేక ప్రాణభయం చేత తలుపులు మూసుకొని ఉన్న శిష్యుల మీదకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవ, అగ్ని నాలుకల రూపములో
దిగి వచ్చి వారిలో ఉన్న భయాలను తొలగించిన పరిశుద్ధాత్మదేవ, పావనాత్మ, మాలో ఉన్నటువంటి భయము, విశ్వాసము కొరకు మరి సిగ్గు, బిడియము, మరి అనేకమైనటువంటి తుచ్చ విషయాసక్తితో నింపబడిన మమ్ములను ప్రభువా నీ యొక్క ఆత్మచేత శుద్ధి చేయి ప్రభువా, క్షాళన చేయి ప్రభువా. అవిశ్వాసాన్ని, అశాంతిని, అలజడిని తొలగించి ప్రభువా నీ జీవ చైతన్యముతో మమ్ము నింపు ప్రభువా. మా కత్తిపూడి సంఘము, మా గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ప్రభువా చైతన్యపరచండి ప్రభువా. నీ సన్నిధికి రావాలని, ఆత్మతో నింపబడాలని ప్రార్థనలో, వాక్య పఠనములో, దివ్య పూజా బలిలో చైతన్యపడినటువంటి బిడ్డలుగా పాల్గొని నీ దీవెనలు పొందే అనుగ్రహాన్ని ప్రసాదించండి. ఓ పవిత్రాత్మదేవ, మమ్మల్ని కలపండి. చెదరిపోయినటువంటి వారిని తిరిగి సంఘంలోనికి నడిపించండి ప్రభువా. సత్యస్వరూపయగు ఓ ఆత్మ, ఓదార్చువాడా, మాతో ఉండండి. అనాథలుగా మమ్మల్ని విడువక నీ ఆత్మతో నింపినటువంటి యేసుని యొక్క మాటలను యథార్థం చేస్తూ మాలోనికి వస్తున్న ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మాభిషేకాన్ని మాకు ప్రసాదించండి. ఆత్మపూరితలముగా జీవించే అనుగ్రహాన్ని దయచేయండి. శరీరానుసారులముగా కాక ఆత్మానుసారులముగా ప్రతి దేహము, ప్రతి వ్యక్తి నీ ఆత్మకు, నీకు నిలయముగా జీవిస్తూ దేవునికి మహిమను, తండ్రికి మహిమను చేకూర్చే విధముగా మమ్మల్ని నడిపించండి. ఆమెన్.